గాడ్సేని మీరు అభిమానిస్తారా లేదంటే తిడతారా? నేను ఒక విషయం అడుగుతాను, చెప్పండి నాకు. సార్, గాడ్సే మరణ వాంగ్మూలం ఉంది, చదివారా? ఇట్ వాస్ బ్యాండ్ బుక్. ఇట్ వాస్ ఓకే ఓకే రీసెంట్లీ ఇట్ వాస్ రిలీజ్డ్. ఓకే, చదివారా మీరు? అంటే కొంత గుర్తుని చదివినట్టు కానీ నాకు అందులో పాయింట్స్ గుర్తులేదు. గాడ్సేని మీరు దేశద్రోహి అంటారా? అంటే దేశద్రోహి అంటారా? నేను అడుగుతున్నది, నేను డైరెక్ట్ గా అడుగుతున్నా. నేనైతే అంటాను. ఎందుకు? నాకు తెలిసిన చరిత్ర ఆధారంగా. ఎందుకు, ఏ బేస్ లో ఆయన్ని దేశద్రోహి అంటున్నారు మీరు? మహాత్ముని చంపాడు కాబట్టి. ఎవడు మహాత్ముడు? గాంధీ. ఎట్లా? ఎవరిచ్చారు ఆయనకు మహాత్మా బిరుదు? గొప్పవాడు గాంధీ, గొప్పవాడు గాంధీ, గొప్పవాడు కాదని నేను చెప్పట్లేదు. కానీ గాంధీని చంపినంత మాత్రాన గాడ్సేని దేశద్రోహి అనడం మాత్రం తప్పు. ఓకే, గాంధీని చంపింది కూడా దేశం కోసమే. ఇదేం లాజిక్ సార్? ఇదేం లాజిక్ ఏంది? పాకిస్తాన్ నుంచి చంపబడగా మిగిలినటువంటి వాళ్ళు వచ్చి ఢిల్లీ రోడ్ల మీద పడుకొని ఉంటే, చలికి చస్తూ ఉంటే, మసీదుల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి మసీదుల్లోకి ఎంటర్ అవుతుంటే పోవద్దని నిరోధించినటువంటి వాడు గాంధీ. నీ దేశ ప్రజలు కాదు వాళ్ళు? నీ దేశ ప్రజలా కాదా? మరి ఏం చేస్తున్నది గాంధీ కానీ నెహ్రూ కానీ? ఏం చేశారు? 50 లక్షలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిరాహార దీక్ష కూర్చుంటాడు గాంధీ కాదా? ఆయన మహాత్ముడు. ఇక్కడ ఉన్నటువంటి హిందువుల బాగోగులు చూడకుండా ఏ పేరు మీద ఈ దేశం విభజించబడింది? మతం. మతం. మరి ఒక దేశం ముస్లిం దేశం అయితే రెండో దేశం ఏమవుద్ది? హిందూ దేశం కావాలి. ఎందుకు కాలా? హిందువుల గురించి మాట్లాడినటువంటి గాడ్సే దేశద్రోహి ఎట్లవుతాడు? ఎట్లవుతాడు సార్, చెప్పండి మీరు. అంటే సెక్యులరిజం అనేది ఒక దాన్ని ఎత్తుకున్నారు కదా. సెక్యులరిజం అని మాట్లాడేటటువంటి గాంధీ హిందువుల్ని ఎందుకు నానా హింసలు పెట్టాడు? అసలు సెక్యులరిజం ఎట్లవుద్ది మీరు చెప్పండి నాకు. నువ్వు నేను అన్నదమ్ములం, విడిపోయాం. నేను మాత్రం విడిపోతాను, నా పిల్లలు ఇక్కడే ఉంటారు. ఇదేం విభజన? అంబేద్కర్ ఏం మాట్లాడాడు తెలుసా మీకు? విభజన గురించి తెలుసా మీకు? అంబేద్కర్ ఇది చదవండి. అంబేద్కర్ ఏం చెప్తాడు అంటే, ఆఖరి ముస్లిం భారతదేశం వదిలేదాకా, ఆఖరి హిందూ పాకిస్తాన్ వదిలేదాకా ఈ విభజన పూర్తయినట్టు కాదు అని అన్నాడు. అంటే ఇప్పటికీ అవనట్టే. ఇంకా ఎవడి స్వార్థం కోసం వాడు దేశాన్ని నాశనం చేసి, నేను మహాత్ముడిని, నేను చాచాని, నేను పితని. వీళ్ళు పితలు చాచాలా దేశానికి? కాశ్మీరం రగులుతుంది. ఎవరి పుణ్యం అది? 1962లో కొన్ని వేల ఎకరాల, కొన్ని వేల కిలోమీటర్లు, ఎకరాలు కూడా కాదు కిలోమీటర్ల ల్యాండ్ను పోగొట్టుకున్నాం. ఎవరి పుణ్యం అది? వీళ్ళు దేశభక్తులు. హిందూ జాతిని గురించి మాట్లాడినటువంటి గాడ్సే మీకు దేశద్రోహి. ఈరోజు ముస్లిం ఎక్స్ప్లోజన్ ఎట్లా ఉందో చూస్తున్నారు కదా. ఇంకొక 30-40 సంవత్సరాల్లో వాళ్ళు మెజారిటీలు అవుతారు, మనం మైనారిటీలు అవుతాం. అప్పుడు ఏంది ఈ దేశ పరిస్థితి? దానికంటే కూడా క్రిస్టియానిటీ ఎక్కువ వ్యాపించింది కదా సార్. ఎక్కడ వ్యాపిస్తుంది? అది కూడా వ్యాపిస్తుంది. ఇదంతా ఎవరి పుణ్యం? ఇదంతా ఎవరి పుణ్యం? అసలు 15% ఉన్నటువంటి ముస్లింలు మైనారిటీలు ఎట్టయ్యారు? మాట్లాడారా ఎవరైనా? అంటే 60 పైన ఉన్న వాళ్ళు కదా మెజారిటీ ఇప్పుడు మన వాళ్ళు. అవును సార్, 15% ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి వాళ్ళు మైనారిటీలా? ఎవడైనా అడుగుతున్నాడా? ఓకే, ఇప్పుడు 18% ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశంలో మైనారిటీలా? నిన్న కెనడాలో జరిగినటువంటి విషయం చూశారు కదా. ఏంటి చెప్పండి నాకు. ఖలిస్తాన్, ఈ దేశం మాది అని చెప్పి ఖలిస్తాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. రేపు ఈ దేశం మాది అని ముస్లింలు మాట్లాడితే ఎక్కడ పోతారు మీరు? ఏ దేశం ఉంది నీకు? ప్రపంచంలో నీకంటూ ఏదైనా ఒక దేశం ఉందా?
నీ దేశాన్ని నీకు కాకుండా చేసినటువంటి వాడు నీకు మహాత్ముడు. నీ దేశాన్ని నీకు కాకుండా చేసినటువంటి వాడు నీకు చాచా. ఇన్నాళ్ళు ఈ జాతిని మసిబూసి మారేడుకాయ చేసి నీ కళ్ళకు గంతలు కట్టి ఆటలు ఆడుకున్నారు కాదా? ఈ రోజుకి ఇంకొక రూపంలో వాళ్ళకు దోచిపెడుతున్నారు కదా. వక్ఫ్ అదే కదా. సో అంటే ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చడమేనా లక్ష్యం? అంటే ఇప్పుడు బీజేపీ ఏం తప్పేంటి? అదే అడుగుతున్నా సార్. తప్పేంటి సార్? నేను తప్పు ఈ దేశం విడిపోయిందే మత ప్రాతిపదికన అయినప్పుడు, ఒక దేశం ముస్లిం దేశం అయినప్పుడు రెండో దేశం హిందూ దేశం కావడంలో తప్పేంది? అక్కడ కూడా మన హిందువులు ఉన్నారుగా. ఎక్కడ? పాకిస్తాన్ లో. ఎంతమంది విభజన నాటికి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి సార్. తెలుసా గణాంకాలు? చెప్పమంటారా? 23% మంది విభజన జరిగిన తర్వాత 23% మంది ఉన్నారు. ఇప్పుడు 3%. ఏమయ్యారు 20% మంది? అవి కనిపించడం లేదా మనకి? అంటే సరే సార్, అంటే నా ప్రశ్న ఏంటంటే నేను అడిగిన వాటిల్లో సత్యం ఉన్నదా లేదా? ఖచ్చితంగా ఉంది. అయితే నేను అంటాను సార్, ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముడు. స్వాతంత్ర్యం ఆయన తీసుకురాలేదు. దయచేసి ప్లీజ్ ఈ మాట మాట్లాడకండి. నేను చెప్పింది కాదు ఇది. బ్రిటిష్ ప్రధాని ఎట్ ద టైమ్ ఆఫ్, అది స్వాతంత్రం కూడా కాదు, అది ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. అధికార బదిలీ. ఎట్లా అంటే మనమే పరిపాలించుకున్నాం కదా, మన చేత మనమే పరిపాలించుకున్నాం కదా. సరే కదా. డాక్యుమెంట్ ఉంది తెలుసా మీకు? ఇది వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారా, అధికార బదిలీ చేశారా అనేది డాక్యుమెంటెడ్. ఆ డాక్యుమెంట్ పైనే ఉంటుంది, చూడండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అని. ఒక తెల్ల బ్రిటిష్ వాడు వెళ్ళి ఒక నల్ల బ్రిటిష్ వాడు వచ్చాడు భారతదేశానికి. అండ్ రిచర్డ్ క్లెమెంట్ ఆట్లీ పేరున్నారా? రిచర్డ్ క్లెమెంట్ ఆట్లీ, హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఎట్ ద టైమ్ ఆఫ్ పార్టీషనే కాదు, మన ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మీద సంతకం పెట్టింది. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మీద, స్వాతంత్రపు డాక్యుమెంట్ కాదు అది, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. దాని మీద సంతకం పెట్టింది కూడా ఆయనే. ఆయన ఇచ్చిన స్టేట్మెంటే రిచర్డ్ క్లెమెంట్ ఆట్లీ స్టేట్మెంట్ అని ఒకసారి గూగుల్లో కొట్టండి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏందో తెలుస్తుంది మీకు. 1946లో భారతదేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది తెలుసా మీకు? అప్పుడు సైనికాధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏమున్నాయో తెలుసా మీకు? ఒకసారి చూడండి సార్, చరిత్రలోకి వెళ్ళండి, వెళ్తే తెలుస్తుంది. ఈసారి తిరుగుబాటు కానీ ఇదైతే ఒక్క ఆంగ్లేయుడు కూడా భారతదేశం దాటి బయటకు వెళ్ళలేడు. కాబట్టి ఆంగ్లేయులందరూ ఇదిగో పలానా టయానికి పలానా చోటుకి చేరుకోండి సేఫ్గా ఈ దేశం దాటడానికి అని ఆర్మీ ఆఫీసర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఎందుకో తెలుసా? సుభాష్ చంద్రబోస్ నిర్మించినటువంటి సైన్యం డిస్మాంటిల్ అయిన తర్వాత ఇక్కడున్న సైన్యంలో స్వాతంత్ర్యేచ్ఛను రగిలిచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి సైన్యం ఎవరిది? భారతీయులు, మొత్తం భారతీయులే. దాన్ని కమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం బ్రిటిషర్స్. సో ఎంతమంది ఉంటారు? వీళ్ళు లక్షల్లో ఉంటే వాళ్ళు వేలల్లో ఉంటారు. ఒక్కసారి భారతీయ సైన్యం తిరుగుబాటు చేస్తే ఏమవుద్ది? నిజంగానే ఒక్కడు కూడా దాటిపోడు. అప్పుడు తిరుగుబాటుని అణచివేసింది ఎవరు? నెహ్రూ. గాంధీ గారు పటేల్ని పంపించి తిరుగుబాటు ఆపించాడు. అది సార్ నిజమైన చరిత్ర. అంటే ఆయన అహింసావాది కదా. ఎవడు అహింసావాది? మహాత్మా గాంధీ. మరి అహింసావాది అయితే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యంలో చేరమని భారతీయులకు ఎందుకు పిలుపునిచ్చాడు? అట్లయితే స్వాతంత్రం ఇస్తా అన్నారు కదా. అప్పుడు స్వాతంత్రం ఇస్తే అహింస పోయి హింసకు వచ్చేస్తుందా? అంటే సైన్యం పనే అది కదా. సైన్యం అనేది పోరాటంలో ఉంటుంది కదా. అవును సార్. రండి రా, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అంటే ఎక్కడ ఇచ్చారా? 1935లో అయిపోయింది.
రెండవ ప్రపంచ యుద్ధం. నీకు స్వాతంత్రం ఎప్పుడు ఇచ్చారు? ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఎప్పుడు ఇచ్చారు? 47. మరి మీరే చెప్తున్నారు ఆన్సర్స్, నేను చెప్పడంలే. అప్పుడు వీరి అహింసా సిద్ధాంతం ఏమైంది? మోప్లాలో హిందువుల్ని ఊసకోతకొస్తే తమరేం మాట్లాడారు? ఈ ఆర్య సమాజ్ నాయకుడిని చంపిన వాడిని నువ్వేమని మాట్లాడావు? అతను నా సోదరులని మాట్లాడావే, అతనికి శిక్ష పడకుండా చూడండి, అతని ధర్మాన్ని నిర్వర్తించాడని మాట్లాడాడు గాంధీ. దీస్ ఆర్ ఆల్ రికార్డెడ్ ఎవిడెన్సెస్. మరి ఇప్పుడు చెప్పండి, ఆయన మహాత్ముడా? అంటే సార్ అప్పటి గాంధీని, అప్పటి నెహ్రూని విమర్శించడం కొత్త జాతీయవాదం అనుకోవాలా? అంటే ఈ దూరం జాతీయవాదానికి దానికి సంబంధం ఏంది? నిజాలు తెలుసుకోవడం ఉంది సార్. నిజాలు తెలుసుకోవడంలో నీ చరిత్ర నువ్వు తెలుసుకోవడానికి జాతీయవాదం అని ఎందుకు పేరు పెట్టుకుంటున్నావు? అదే నిజమని వాళ్ళు అన్నారు, ఇది నిజమని మీరు అంటున్నారు. నేను ఇస్తాను, మీకు ప్రూఫ్స్ తో సహా ఇస్తాను. ఆయన ఏం మాట్లాడాడు, ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడాడు అన్ని ఇస్తా. సో మరి ఎవరు మన జాతిపిత? జాతిపిత సిగ్గుందా మనకు అసలు ఆ మాట మాట్లాడడానికి? ఎవరు అంటారు? ఎవరిని పెట్టుకుందాం అంటున్నా? అసలు ఎవరిని పెట్టుకోవాలా? ఈ జాతికి ఒక పెద్ద ఉన్నాడా? ఇది ఎన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి జాతి. నిన్నగాక మొన్న పుట్టిన గాంధీ ఈ జాతికి పిత? చెప్పండి సార్. ఒక వ్యక్తి ఒక జాతికి పిత అవుతాడా? అంటే ఇప్పుడు కేసీఆర్ ని కూడా మనం జాతిపిత అంటున్నాం కదా. మీరు అంటున్నారు, నేను అనడం. దయచేసి అంటే ఆయన తెలంగాణకు స్వాతంత్రం తెచ్చాడు కదా, ఆయన వల్ల వచ్చిందా? ఆయన వల్ల వచ్చిందా చెప్పండి నాకు. ఆయన వల్లే వచ్చిందా? పోరాటంలో ముందున్నాడు కదా, ఆయనే కదా పోరాటం. సార్ ఎంతమంది బిడ్డలు ఒప్పుకుంటాను సార్, ప్రాణాలు వదిలేరు. ఎంతమంది బిడ్డలు ప్రాణాలు వదిలేరు? వాళ్ళ ఆ ప్రాణాలకు విలువ లేదా? ఎందుకు లేదు? క్రెడిట్ అంతా ఒకరికి ఇస్తారా? మరి అంటే ఉద్యమాన్ని మొదలు పెట్టింది, రగిల్చింది ఎవరు కదా? ఎవరు? కేసీఆరే కదా. 1973లో ఎవరు మొదలు పెట్టారు? కేసీఆర్. అప్పుడు అదొక చెన్నారెడ్డి విఫల ప్రయత్నం ఒకటి జరిగింది కదా సార్. విఫల ప్రయత్నం, సఫల ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అవును, జరుగుతున్నంత మాత్రాన ఎప్పుడు దేశానికి ఒక జాతికి పితలు అండ్ పితలాటకాలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఏ ఒక్కడితోనో స్వాతంత్రం రాలేదు, ఏ ఒక్కడి పోరాటంతోనో తెలంగాణ సిద్ధించలేదు. అంతకు ముందు కూడా బీజేపీ వాళ్ళు తెలంగాణకు సిద్ధంగానే ఉన్నారుగా, సపోర్ట్ చేశారుగా 2 రాష్ట్రాలు. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళను జాతిపిత అన్నావా? తెలంగాణ జాతిపిత అన్నావా? చెప్పండి సార్. ఏ జాతికి ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, ఏ జాతికి పిత అనేది చాలా అసహ్యమైనటువంటి పదం. అది అసహ్యమైన పదం. ఓకే. నా జాతి గొప్పది సార్. నా జాతిలో అనేక మంది మహాపురుషులు పుట్టారు. ఇతను ఒక్కడే నా మహాత్ముడు. రాముడు, కృష్ణుడు, ఇంకా ఆదిశంకరులు, బుద్ధుడు, ఎంతమంది పుట్టారు నా జాతిలో? వాళ్ళందరికీ లేని జాతిపిత అనే గౌరవం ఈయనకి ఇస్తారా? అంటే స్వాతంత్రం తెచ్చాడు కదా అన్నారు. మళ్ళా చెప్తున్న స్వాతంత్రం ఆయన కాదు తెచ్చింది. రైట్ రైట్. ఇది దిస్ ఈస్ నాట్ మై వర్డ్స్. దిస్ ఈస్ నాట్ మై వర్డ్స్. దీస్ ఆర్ ద వర్డ్స్ గివెన్ బై రిచర్డ్ క్లెమెంట్ ఆట్లీ. ఓకే, సరే సార్. మీ దృష్టిలో పటేల్ తెచ్చాడా స్వాతంత్రం? ఎవరు బోస్ తెచ్చాడా? సార్ నేను ఒక మాట చెప్తాను వినండి. ఆమె రష్యన్ అధినేత ఒక ఆవిడ ఉండేది. ఆమె ఎప్పుడు మేము అని మాట్లాడేది. ఒక పత్రికా విలేకరు మీలాంటి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఒక ఆయన వెళ్ళి, మేడం ఎప్పుడు మీరు వి అని అంటే మేము అని మాట్లాడుతుంటారు కదా, అంటే మీరు అది మీ గొప్ప కోసం మాట్లాడుతున్నారా లేకపోతే ఏంది? ఆమె ఇచ్చిన సమాధానం ఏందో తెలుసా? నేను ఎప్పుడు మేము అని ఎందుకు మాట్లాడతామంటే, ఏ పని కూడా ఒక్కడి వల్ల జరగదు, అది సమూహ పోరాటం. ఏదైనా సరే యు టేక్ మీ కుటుంబం సక్సెస్ అయింది,
సపోజ్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఒక మంచి స్థితిలో ఉన్నాడు. డూ యూ సే దట్ దిస్ ఇస్ యువర్ క్రెడిబిలిటీ నీకు ఇయ్యాలా? నీ కుటుంబంలో నీ భార్య నీకు సహకరించుంటది, నీ తల్లి నీకు సహకరించుంటది, నీ తండ్రి నీకు సహకరించుంటాడు, నీ పిల్లలు, నీ చుట్టుపక్కల వాళ్ళు. ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే శ్రీనివాస్ కదా? కరెక్ట్ సార్, కరెక్ట్. ఇప్పుడు చెప్పండి, గాంధీ జాతిపిత? నేను దాని జోలికి వెళ్ళాను సార్. ఎన్టీఆర్ నేను మరి ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవానికి పోరాడాడు కదా అప్పట్లో. మీరు ఎన్టీఆర్ అనే పేరు తీశారు కాబట్టి చెప్తున్నాను నేను. ఆయన కూడా మేము అంటారు కదా. ఆయన మేము అనడంలో నాకు తెలియదు ఆయన ఉద్దేశం ఏందో, నేను ఆయన ప్రశ్నించాల. తెలుగువారి ఆత్మగౌరవం అని మాట్లాడతాడు కదా ఎన్టీ రామారావు. తెలుగువారి జాతిపితగా ఆయన్ని చెప్పుకుందామా? చెప్పండి సార్. జాతిపిత అనేది ఒక ఇదైనటువంటి పదం. అట్లాంటి పదం ఈ స్థాయి వ్యక్తులకి దయచేసి వాడకండి. ఓకే, రైట్ సార్, రైట్. సో నాకు ఉన్న సందేహాలను మిమ్మల్ని అడిగేశారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన దానిలో లాజిక్ ఉందా లేదా? లాజిక్ ఉండొచ్చు. నేను చెప్పిన దాంట్లో నిజాలు ఉన్నాయా లేవా? అది నేను అర్థం చేసుకుంటాను సార్. అంత ఈజీగా నా బ్రెయిన్ కి ఎక్కదు. మెల్లిగా చేసుకుంటాను. నేను చెప్పిన ప్రతిదానికి ప్రూఫ్స్ ఉన్నాయి. కరెక్ట్, కరెక్ట్. అయితే అదే అంటున్నాను సార్. అంటే గత చరిత్రను అది తప్పు అని చెప్పి ఒక కొత్త చరిత్ర నిర్మించే ప్రయత్నం. కొత్త చరిత్ర చెప్పడం లేదు సార్, దయచేసి. నేను ఒకటి చెప్తాను, నేను మీకు మళ్ళీ చెప్తున్నా, నేను కొత్త చరిత్ర చెప్పడం లేదు. పాత చరిత్రనే దాచిపెట్టబడిన చరిత్రను చెప్తున్నాను అంతే. దట్స్ ఆల్. నేను కొత్త చరిత్ర చెప్పడానికి, కొత్త చరిత్ర రాయడానికి నేను చరిత్రకారుణ్ణి కాదు. అండ్ నాకు రాసేటటువంటి అంటే చరిత్ర రాసే అంత గొప్ప ఇది లేదు. అంటే నేను ఎందుకు మిమ్మల్ని సందేహించాను అనేది కూడా ఒక మాట చెప్పండి సార్. ఎందుకంటే అదేంటి బిఎస్ నన్నే సందేహిస్తా. ఎందుకంటే సార్ మొన్న RRR సినిమాలో లాస్ట్కి ఒక పాట ఉంటుంది. ఆ దాంట్లో కూడా భారత జాతీయ చరిత్ర నిర్మాతలు అని ఒక సాంగ్ ఉంటుంది మొత్తం. ఆ సాంగ్లో కూడా గాంధీ నెహ్రూలు ఉండరు, అందరూ ఉంటారు. దాని మీద ఒక చర్చ కూడా జరిగింది. బీజేపీ వాళ్ళు ఈ మధ్యకాలంలో తీసుకొస్తున్న సినిమాలు కానీ, వాళ్ళ సాహిత్యం కానీ, వాళ్ళు కొన్ని ఛానల్స్ పెట్టి ఈ రకమైన జాతీయవాదాన్ని, పేట్రియాటిజం అనే దాంతో కొత్త వ్యక్తులు, ఉదాహరణకు పటేల్ గారిని ముందుకు తీసుకురావడం కావచ్చు, పటేల్ అతిపెద్ద విగ్రహం పెట్టడం కావచ్చు, ఇట్లాంటి కొన్ని చేస్తూ వస్తున్నారు. సినిమాలను చూసి చరిత్ర నిజం అనుకోవడం అండ్ ఇది కాదు. నిజమైన చరిత్ర తెలుసుకోవాలి అని అంటే లోతులకు వెళ్ళాలి, కరెక్ట్, అధ్యయనం చేయాలి. సినిమాలో ఒక పాట రాశాడు, ఇదే చరిత్ర అనుకుంటే ఎట్లా? ఇప్పుడు నెహ్రూ గాంధీలు చేయలేదు అని నేను చెప్పలేదు మీకు. దయచేసి మీరు ఇందాక నుంచి నాతోటి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన జాతిపిత కాకపోవచ్చు, కానీ గొప్ప వ్యక్తి. గొప్ప వ్యక్తిగా నువ్వు సందేహం ఏం లేదు. ఆయన పోరాడలేదు అని చెప్పలేదు నేను. ఈ దేశం కోసం కానీ పోరాటానికి మీరు కొలబద్ద పెడితే మాత్రం దాంట్లో నిలబడడు అంటున్నా. ఎవరు నిలబడతారు? ఎవరు నిలబడరు. అందరి సమిష్టి కృషి. ఏం భగత్ సింగ్ మరణాన్ని మీరు దానికి ఇచ్చేస్తారా? ఎందుకు చేస్తాం? రాజగురు, సుఖదేవ్ వీళ్ళందరి మరణాలు స్వాతంత్రం కోసం కాదా? ఇప్పుడు మీరు తాసు పెట్టండి. సో నేను ఆయన గొప్పవాడు కాదని చెప్పట్లేదు, ఆయన పోరాడలేదు అని చెప్పట్లేదు, కానీ ఆయనకు ఒక్కడికే ఖ్యాతినివ్వడం కరెక్ట్ కాదని అంటున్నా. మీరు బాగా అర్థం చేసుకోండి. మొన్న RRR సినిమాలో లాస్ట్కి ఒక పాట ఉంటుంది. ఆ దాంట్లో కూడా భారత జాతీయ చరిత్ర నిర్మాతలు అని ఒక సాంగ్ ఉంటుంది మొత్తం. ఆ సాంగ్లో కూడా గాంధీ నెహ్రూలు ఉండరు, అందరూ ఉంటారు. దాని మీద ఒక చర్చ కూడా జరిగింది. బీజేపీ వాళ్ళు ఈ మధ్యకాలంలో తీసుకొస్తున్న సినిమాలు కానీ, వాళ్ళ సాహిత్యం కానీ, వాళ్ళు కొన్ని ఛానల్స్ పెట్టి ఈ రకమైన జాతీయవాదాన్ని, పేట్రియాటిజం అనే దాంతో కొత్త వ్యక్తులు, ఉదాహరణకు పటేల్ గారిని ముందుకు తీసుకురావడం కావచ్చు,
పటేల్ అతిపెద్ద విగ్రహం పెట్టడం కావచ్చు, ఇట్లాంటి కొన్ని చేస్తూ వస్తున్నారు. సినిమాలను చూసి చరిత్ర నిజం అనుకోవడం ఎస్ అండ్ ఇది కాదు. నిజమైన చరిత్ర తెలుసుకోవాలి అని అంటే లోతులకు వెళ్ళాలి, కరెక్ట్, అధ్యయనం చేయాలి. ఎస్ సినిమాలో ఒక పాట రాశాడు, ఇదే చరిత్ర అనుకుంటే ఎట్లా? ఇప్పుడు నెహ్రూ గాంధీలు చేయలేదు అని నేను చెప్పలేదు మీకు, దయచేసి మీరు ఇందాక నుంచి నాతోటి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన జాతిపిత కాకపోవచ్చు కానీ గొప్ప వ్యక్తి, గొప్ప వ్యక్తిగా నువ్వు సందేహం ఏం లేదు. ఆయన పోరాడలేదు అని చెప్పలేదు నేను, ఈ దేశం కోసం కానీ పోరాటానికి మీరు కొలబద్ద పెడితే మాత్రం దాంట్లో నిలబడడు అంటున్నా. ఎవరు నిలబడతారు? ఎవరు నిలబడరు. అందరి సమిష్టి కృషి. ఏం భగత్ సింగ్ మరణాన్ని మీరు దానికి ఇచ్చేస్తారా? ఎందుకు చేస్తాం? రాజగురు, సుఖదేవ్ వీళ్ళందరి మరణాలు స్వాతంత్రం కోసం కాదా? ఇప్పుడు మీరు తాసు పెట్టండి. సో నేను ఆయన గొప్పవాడు కాదని చెప్పట్లేదు, ఆయన పోరాడలేదు అని చెప్పట్లేదు, కానీ ఆయనకు ఒక్కడికే ఖ్యాతినివ్వడం కరెక్ట్ కాదని అంటున్నా. రైట్ 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 మీరు బాగా అర్థం చేసుకోండి. ఎస్ సార్.